హాయ్ అండి, బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇదిగండి ఆది బ్లౌజ్ని అయితే నేను ఇలా కొలిసాను. ఎందుకంటే ఈ మెడ చిన్నది, మెడ పెద్దది కాదు, అందువల్ల ఆ విధంగా నేనైతే కొలిసాను. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఖర్చుకి ఒక పావించి నడుంకి మార్క్ వేసుకొని ఇలాగా నడుము పొడవు కూడా మనం పొడవు చూసుకొని మార్క్ వేసుకొని ఇక్కడ ముందున మనం అక్కడ నడుముకి వేసుకున్నాం కదా, ఇది పైన నడుముకి కొలత కొలిసాను కదా, ఆ కొలత ప్రకారంగా నేను ఇలా మార్క్ చేసుకొని ఖర్చుకేమో ఇలా వేసాను, చూసారు కదా. ఇప్పుడు మనం మెడ మార్క్ చేసుకుందాం. దిగు మెడ ఇంతేనండి, సింపుల్గా ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే పావు తక్కువ 3 ఇంచీలు మెడకు తీసాను. దిగువ మెడ 3 ఇంచీలు. చూసారు కదా ఎంత ఈజీగా అయితే నేను మార్క్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి మన బ్లౌజ్ మార్క్ చేసుకుంటే. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంతవరకు ఉందో మనం అయితే కొలుసుకున్నాము. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని కూడా కొలుసుకొద్దాము ఎంత వస్తుందో అనేసి. అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది. దానివల్ల ఇంకా నేనేమి మార్క్ చేయలేదు, సరిపోయింది కనుక. ఇప్పుడు మనం వెనక భాగం కట్ చేసుకుంటున్నాము. వెరీ సింపుల్గా అయితే కట్ చేసుకుంటున్నాం, చూసారు కదా. మనకి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము. ఇది బ్లౌజ్కి ఏంటంటే హ్యాండ్స్ చాలా పొడవు. ఎలాగైనా ఒక 6-7 ఇంచీలు అయితే పర్వాలేదు. దగ్గర 9 ఇంచీలు అయిపోయింది బ్లౌజు హ్యాండ్స్. ఇంకేం లేదు, లైనింగ్ సరిపోయింది. లైనింగ్ పెద్దదే. ఇది మీటర్ తీసుకున్నారు, తాన్లో తీసుకున్నారు కనుక పన్నా కూడా ఎక్కువ వచ్చింది. అందుకే కరెక్ట్గా మనకి సరిపోయింది. అసలు లైనింగ్ వల్ల అయితే ఇబ్బంది పడలేదు బ్లౌజ్ కుట్టేటప్పుడు, మనం కట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ముందు భాగం అయితే కట్ చేసుకుందాము. ఇదిగోండి నేను మెడ కట్ చేయలేదు కదా, ఇది ఒక చిట్కా అనుకోండి. ఎందుకంటే మెడ కట్ చేయకపోతే మనం ఇక్కడ చక్కగా మార్క్ వేసుకోవచ్చు. తర్వాత మనం మెడ కట్ చేసుకుంటే బాగుంటుంది. స్కేల్తో అంటే ఇలా గీసేసుకున్నాం అనుకో మార్కు సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంకంతా ఆది బ్లౌజ్ని పెట్టి మనం మార్క్ చేసుకోవాలి మొత్తం. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్ని పెట్టి మనం ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా మనం ఆది బ్లౌజ్ మార్కే ఉండాలి. ఇదిగోండి నేనైతే ఇలా మార్క్ చేశాను. ఇది 2 ఇంచులన్నర పెడుతున్నాను. డ్రాక్స్లకు కూడా 2 ఇంచులన్నరే పెడుతున్నాను. మెడకైతే మార్క్ వేసుకున్నాను. ఆమ్ రౌండ్ లోతు తీసాను, పావు అంత ఎక్కువ కాదు. ఇది 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇదిగండి ఇలాగైతే మనం మార్క్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సింపుల్గా మనం కట్ చేసేసుకుంటున్నాం. దీనికైతే నేను బ్లౌజ్ కూడా కుట్టేశానండి. ఇక్కడ ఇలా ఒక 1/2 ఇంచు ముక్క అక్కడ ఉంచితే బాగుంటుంది. అంతేండి, మనం ముందు భాగం కూడా మనం కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏమంటే షేప్ ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే షేప్ ముక్కలు సింపుల్గా కట్ చేసేస్తాను. పెద్ద కొలతలు కూడా వేయను. నాకు అంచనా చూసారు కదా, ఈ అంచనా ప్రకారంగా నేను కట్ చేసేసుకుంటాను. ఇప్పుడుది కాదు కదండి అనుభవం, ఎప్పటి నుంచో కొడుతున్నాను. ఏదైనా సింపుల్గా అయితే కట్ చేసుకుంటాను, మీకు అర్థం అవ్వాలని నేను ఈ మార్కింగ్
ఇదిగోండి షేప్ ముక్కలు అయితే నేను ఇంత సింపుల్గా అయితే నేను కట్ చేసుకుంటున్నాను అంటున్నాను కదా. బ్లౌజ్ కూడా నేను సింపుల్గా కట్ చేసుకోగలనండి, కానీ మీకు అర్థం అవ్వాలని నేను కొలతలు పెట్టి కట్ చేస్తున్నానండి. ఇవి మెడకండి, మెడ ముక్కలు.